రవికి జానకికి ఒక సందేహం వచ్చింది. ఆ యక్షిని నమ్మకస్తురాలా? ఒకవేళ ఆమెను బయటకు తీస్తే ఏం జరుగుతుందో వారికి తెలియదు. కానీ వారి ముందు మరో దారి లేదు. చావో రేవో అన్నట్లు ఆ బావి దగ్గర నుండి బయటపడాలని నిర్ణయించుకున్నారు. గుడి లోపల అన్ని గోడలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళారు. ఒకచోట గదిలో ఒక పాత తలుపు కనిపించింది. దానిపై అప్పటి వరకు చూడని కొన్ని వింత బొమ్మలు చెక్కి ఉన్నాయి. ఆ తలుపును ఎలా తెరవాలో వారికి అర్థం కాలేదు. అప్పుడు రవికి గతంలో పెద్దలు చెప్పిన మాట గుర్తొచ్చింది. మాయాపురంలో ప్రతి శక్తి పౌర్ణమి రాత్రికి అత్యంత బలమైన స్థితికి చేరుకుంటుందని. అది పౌర్ణమి రాత్రి కావడంతో చంద్రుని వెలుగు కోసం వెతికారు. ఆలయం పైకప్పులో ఒక చిన్న రంధ్రం గుండా చంద్రుని వెలుగు ఆ తలుపుపై ఉన్న బొమ్మల మీద పడింది. ఆ క్షణం ఆ బొమ్మల వెలుగులో ఆ తలుపు తెరుచుకుంది.